తెలంగాణకు సెప్టెంబర్ 17 పవిత్రమైన రోజు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిజాం నిరంకుశ పాలన నుంచి రాష్ట్రానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజని తెలిపారు. రేపు పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ ముక్తి దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు కిషన్ రెడ్డి. సర్దార్ పటేల్ సావాసం వల్లే నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సెప్టెంబర్ 17 మనందరికీ అత్యంత పవిత్రమైన రోజు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం నిజాం నిరంకుశ పాలన నుంచి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు అని తెలిపారు. రేపు పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ ముక్తి దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ అసెంబ్లీ, చింతల్ బస్తీ, నవజ్యోతి యూత్ అసోసియేషన్ గణేష్ మండపాలను దర్శించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను ప్రజాపాలన పేరుతో తెలంగాణ ప్రభుత్వం వేడుకలను నిర్వహించడాన్ని తప్పుపడుతుంది బీజేపీ. అమరుల త్యాగాల గుర్తుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేయాలని డిమాండ్ చేశారు కమలం నేతలు. రేపు పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అటెండ్ కానున్నారు. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించాలని సీఎం రేవంత్కు లేఖలు రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో చేసిన సాహసం వల్లే నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇలాంటి మహత్తర ఘటనపై ఉత్సవాలు చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు బండి సంజయ్. సమైక్యత దినోత్సవం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం చెప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన దినోత్సవం చెప్పంటున్నారు. ద్వంద్వ విధానాలు. వీళ్ళిద్దరు కూడా ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. ఆ పార్టీ అంటే వేసింది, ఈ పార్టీ అంటే వేసింది. ఎందుకు భయపడాలి? వాళ్ళ రజాకర్ల దళం పేరుతోని ఎంఐఎం పార్టీ ఉండేప్పుడు ఎంఐఎం పార్టీ ఫస్ట్ ఎంఐఎం పార్టీ కాదు, రజాకర్ల దళం. వాళ్ళది రజాకర్లకు అనుగుణంగా దళం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. ప్రజా పరిపాలన దినోత్సవం అంటే మేము ఒప్పుకోదని తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి. కరీంనగర్లో నిర్వహించిన గణనాథుల నిమజ్జన శోభయాత్రలో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మేయర్ సునీల్ రావు. నగరంలోని టవర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర మంత్రి. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనంలో పాల్గొని కొంత దూరం స్వయంగా ట్రాక్టర్ నడిపారు బండి సంజయ్. నాగపూర్, విశాఖపట్నం వందే భారత్ రైలును ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. నాగపూర్ నుంచి ప్రారంభం కానున్న ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకోనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్కు స్వాగతం పలకనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.